హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్నపూర్ణమ్మ క్రియేషన్ కమలశ్రీ ఛానల్. 2 ఛానల్ చేస్తున్నాను కదండి. నేను మా పెద్దమ్మాయి గారి ఇంటికి వెళ్ళానండి. వాళ్ళకి లేడీ కనకాంబర పూలు చాలా ఎక్కువగా కాసాయి. ఆ పువ్వులన్నీ కోసుకొని ఇవి తోటకూర విత్తనాలకి ముదిరిపోయినాయండి. విత్తనాలకి తీసుకోవచ్చు. ఇవి చాలా రకాలు ఉన్నాయండి. బెండ చెట్లు, బీర పాదులు, చెరుకు గెడలు, ఈ కరివేపాకు, తమలపాకులు, బొబ్బాయి చెట్లు అన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి. కొన్ని కోసుకొచ్చానండి నేను. లేడీ కనకాంబరాలు అయితే ఎక్కువ పూసినాయండి. అవి కోసి ఇవి పూజలు చేసుకున్నాకే నేరేడు పత్తిరికి, చాలా రకాల పత్తిలకు కూడా ఏమంటున్నానండి, నేరేడు చెట్టు ఉంది, చెరుకుగడలు ఉన్నాయండి, ఇంకా కంద, పసుపు ఇవన్నీ కూడా వేయమంటున్నాను, వేస్తున్నారు. తాళపాకులు కూడా కోసుకొచ్చానండి. తాళపాకు పాదులు చాలా ఉన్నాయండి. మన కైలాస గౌరి నోము నోసుకున్నాను. ఆ నోముకి చాలా తాళపాకులు కోసి తెచ్చారండి. నోము అంతటికే కూడా సరిపోయినాయి. అన్ని ఆకులు ఉన్నాయండి తాళపాకులు కూడాను. ఈ లేడీ కనకాంబర పూలు ఎక్కువగా కాసినాయండి. ఎప్పుడు కూడా అలా కాస్తూ ఉంటాయి. ఇవి కొంచెం మాల కట్టుకోవడం అవి కొంచెం కష్టం కానివ్వండి, పువ్వులు బాగానే ఉంటాయి. ఇవి ఎక్కువగా పూస్తాయండి లేడీ కనకాంబరం పూలు. అవి పువ్వులు కోసి మళ్ళీ గోంగూర కోసుకుని, తోటకూర ఈ విత్తనాలకి ముదిరిపోయి కదండి, తోటకూర స్తంభాలు బాగుంటాయి. అందుకు 2 చెట్లు తీసుకుని తోటకూర స్తంభాలు పులుసు పెడదామనండి. ఇంకోండి కరివేపాకు, కనకాంబరాలు, మామూలు కనకాంబరాలు, తమలపాకు, ఇవి తోటకూర స్తంభాలు పులుసు పెట్టి చూపిస్తానండి. పులుసు బెల్లం వేసి కాసుకుంటే చాలా బాగుంటుంది. అందులో మళ్ళీ తోటకూర స్తంభాలు అంత రుచి అనిపించవు కానండి, పులుసు మాత్రం చాలా చాలా రుచిగా ఉంటుందండి. తోటకూర స్తంభాల పులుసు ఇవి ములక్కాడ ముక్కల్లా కోసేసుకుని చేసుకోవచ్చండి. కరివేపాకు కూడా కోసాను. ఇవి కరివేపాకు పచ్చడి పెడదామనండి. కొద్దిగా గోంగూర పచ్చడి కూడా చేద్దాము అనండి. ఒక బీరకాయ కాస్తే బీరకాయ అని గోంగూర కాసినాయండి. ఇలాగా వాళ్ళ పెరట్లో గార్డెన్ అంటారు దాన్ని, పెరటి తోట అంటారు కదండి. పెరటి తోటలో ఇవి కాస్తున్నాయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి.